కోరుతున్నాం. మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. నా పేరు జీవన్ రెడ్డి. నేను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా 33 సంవత్సరాలు చేశాను. అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా 1 మంత్ చేశాను. అయితే నా అపాయింట్మెంట్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో జరిగింది. అక్కడ మెడికల్లో ఫస్ట్ వచ్చాను. తర్వాత అక్కడ నాన్ లోకల్లో మాది మోరంపూర్ డిగ్రీ ఉన్నాను. కానీ అక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మా బంధువులు ఉండేసరికి అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ మెరిట్లో జాబ్ వచ్చేసరికి ఇంకా అక్కడ జాయిన్ అయిపోయాను. అక్కడ 17 years చేశాను. అక్కడ మంచిగా సెటిల్ అయిపోయిండగా బాబు యాక్సిడెంట్ వచ్చిపోవడం జరిగింది. అక్కడ ఇంకా ఆ ప్రాంతంలో ఉండలేక మళ్ళీ నా సొంత ఊరు నా సొంత జిల్లా గుంటూరు జిల్లాకి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఇక్కడ 16 సంవత్సరాలు నేను హెచ్ఓడి చేశాను. తర్వాత రీసెంట్గా జూలై 1st అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా రేపల్లి వెళ్ళడం జరిగింది. 31st జూలై అయ్యాను. ఇక్కడికి బాబుని కోరుకొని నేను వచ్చిన తర్వాత ఎన్నో పరిస్థితుల్లో నేను ఇబ్బంది పడుతున్న పరిస్థితులు. ఎందుకంటే బాబు మరణం తర్వాత నా హస్బెండ్ చాలా తక్కువ పరిస్థితుల్లో ఉండిపోయి నువ్వు జాబ్ చేసుకుని లేకుంటే నా సపోర్ట్ నీకు ఉండదు బహుశా, ఎందుకంటే బాబు బాధలో ఉన్నాడు, ధైర్యంతో నేను చేసుకోవాలి తప్పదు కదా అని చెప్పి ఆ సమయంలో నా అధికారులు నా పరిస్థితి చూసి నాకు ఎంతో చేయూతనిచ్చారు. జాబ్లో కూడా నేను ఆదిలాబాద్ జిల్లాలో 3 అవార్డులు, గుంటూరు జిల్లాకు వచ్చిన తర్వాత 3 అవార్డులు తీసుకోవడం, మొత్తం 6 అవార్డులు తీసుకున్నాను. రీసెంట్గా లాస్ట్ ఆగస్టులో కూడా లోకేష్ గారిని నేను అవార్డు తీసుకోవడం జరిగింది. మరి నా పిల్లలతో నేను అమ్మ అని పిలిపించుకునేదాన్ని, ఎందుకంటే బాబు అంటే నాకు చాలా అభిమానం. అంటే మగ పిల్లలు అంటే బాగా ఇష్టం. ఆ ప్రేరేపణ చొప్పున నా పిల్లల్ని నేను అమ్మ అని చెప్పి వాళ్ళు పిలుస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషం. మేడం అని పిలిపించుకునేదాన్ని కాదు. అలాంటి పరిస్థితుల్లో నేను చాలా చక్కగా అంటే బాబుని కూడా మర్చిపోయి అంతగా నేను హాస్టల్ పరిమితమైపోయి ఆ పిల్లల్లోనే నా బాబుని చూస్తాను ఉద్యోగం చేసుకోవడం జరిగింది. నాకు తోడు నా దేవుడు కూడా నాకు ఎంతో అండగా ఉన్నారు. నేను నా దేవుడైనటువంటి యేసుప్రభువు గారిని నమ్ముకోవడం జరిగింది. నా ప్రతి పరిస్థితి, నా అవసరాలు, నా కష్టాలు, నా నష్టాలన్నీ నాకు నా దేవుడికి చెప్పుకునేదాన్ని. దేవుడి సహాయం నాకు ఎంతో ఉండి నా అధికారుల సహాయం ఉండటం బట్టి నా ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నేను నా కష్టాన్ని గుర్తించి నా అధికారులు నన్ను గౌరవించి నాకు అవార్డ్స్ ఇచ్చి నన్ను సన్మానించడం కూడా జరిగింది. మరి నా అధికారులకి నేను ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే కష్టపడే వాళ్ళని గుర్తించడం కూడా అది చాలా మంచి మనసుతో ఉండే వాళ్ళు చేసేది. మరి నా అధికారులను బట్టి వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. అలాగే నాకు చేసేవాళ్ళు కూడా నాకు ఎంతో సహకరించేవాళ్ళు. ఏది తెలియకుండా వాళ్ళని అడుగుతున్నప్పుడు ఎంతో చక్కగా నాకు అంటే ఆ రోజుల్లో BA BEd చదివించి తెలుగు మీడియం చదివి వచ్చిన దాన్ని ఇప్పుడు మరి అంతా పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి కంప్యూటర్ సిస్టమ్ అని ఆన్లైన్ సిస్టమ్ దీనివల్ల వారికి తెలియక బాధలు పడుతున్నప్పుడు నా కొలీగ్స్ నాకు ఎంతో సహాయం చేశారు. వారికి కూడా నేను ఎంతో రుణపడినానండి. అందు నిమిత్తమే అందరి సమక్షంలో వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని, నేను నమ్మిన నా దేవుడిని కూడా నేను కనపరచాలని, నా దేవుడు కూడా నాకు ఎంతో సహాయం చేస్తున్నారు కాబట్టి అందరి ముందు నా దేవుడిని కనపరచాలని నేను ఈ ప్రోగ్రామ్ ఈరోజు సెటప్ చేసుకోవడం జరిగింది. బాబుని చనిపోయిన తర్వాత అసలు దేవుడు ఎవరు ఏంటి అనేది తెలుసుకుని యేసు ప్రభు వారి నిజమైన దేవుడని నేను నమ్ముకున్నాను. ఆ నమ్మిన పరిస్థితుల్లోనే నేను ముందు సాగిపోతున్నాను. నా జీవితం ఏంటంటే ముందు హాస్టల్లో చేస్తున్నాం కూడా పిల్లలకు కూడా ముందు దేవుడు తెలుసుకున్నాం, దేవుడు ఉన్నాడు అని తెలుసుకోండి. దేవుడు ఎవరన్న తర్వాత కొందరు పిల్లల చిన్నతనం నుండి దేవుడు ఉన్నాడని తెలియక ఎంతోమంది నక్సలైట్స్గా మారిపోవడం, మరి ఎంతోమంది వేరు పరిస్థితులు నడవడం జరుగుతుంది. కాబట్టి ముందు దేవుడు ఉన్నాడని తెలుసుకుంటే భయ నేపథ్యంలో నేను నా ముందు పరిస్థితుల్లో
నేను దేవుణ్ణి ప్రకటించాలి, నా దేవుడు యేసుప్రభుల వారి నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నాను కాబట్టి వారిని ప్రకటించాలి, నేను అనేక ప్రాంతాలకు వెళ్ళాలి, మరి ముఖ్యంగా పల్లెటూళ్ళకు వెళ్ళాలి. ఎంతోమంది దేవుడు ఉన్నాడన్న తెలియదు, ఆ దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు ఎవరో అనేది తెలియపరచాలని నా యొక్క ఉద్దేశం అండి. ఆ బాటలో నేను ముందుకు సాగిపోవాలని దేవుడిని నేను కోరుతున్నాను.